సార్ ఎట్లా అంటే చాలా వరకు కొంతమంది బయట ఎవరైనా చూసేవాళ్ళు అమ్మాయిలకి ఎడమ చేయి మాత్రమే చూడాలి, అబ్బాయిలకి కుడి చేయి మాత్రమే చూడాలి అంటారు. మరి ఈ సాముద్రికంలో 2 చేతులు చూస్తారా? మీరు కూడా అమ్మాయిలకి ఎడమ చెయ్యి, అబ్బాయిలకి కుడి చెయ్యి మాత్రమే అలా అలా చూడాలి? కాదు, 2 చేతులు చూడాలి. 2 చేతులు చూడాలి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 2 చేతుల్లో ఉండేటువంటి రేఖల్ని గుర్తుల్ని పరిశీలించాలి. అయితే మనం క్యాలిక్యులేషన్ ఉంటుంది మనకి. అంటే ఏ వయసులో ఏ రకమైనటువంటి అవాంతరాలు, ఎదుగుదల, అభివృద్ధి కనబడుతోంది అంటే ప్లస్ మైనస్ మనం అంచనా వేయడానికి మగవాళ్ళకి కుడి చేయిని ప్రమాణకంగా తీసుకుంటాం, ఆడవాళ్ళకి ఎడమ చేయిని ప్రామాణికంగా తీసుకుంటాం. ఇంచేదంటే ప్రకృతిలోనే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని భేదాలని ఇచ్చింది. అంచేత మన సాంప్రదాయంలో కూడా ఆడవాళ్ళని ఎడమ పక్కన నుంచోబెట్టండి అంటారు. అంటే వామభాగం ఎడమ భాగం యాక్టివ్గా ఉంటుంది స్త్రీలకి అని శాస్త్రం. అంచేత మన శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే రైట్ ఈజ్ ప్రాక్టికల్, లెఫ్ట్ ఈజ్ న్యాచురల్ ఫర్ మేల్. మగవాళ్ళకి కుడి చేయి ప్రాక్టికల్, ఆడవాళ్ళకి వైస్ వర్సా. లెఫ్ట్ ఈజ్ ప్రాక్టికల్, రైట్ ఈజ్ న్యాచురల్. అంచేత ప్రాక్టికల్ అంటే మనం ఆచరణ చేసేది. ఆచరణ చేసేటువంటి అంశాలు ఎలా ఉన్నాయనేటువంటి మగవాళ్ళకి కుడి చేతిలో చూడాలి, ఆడవాళ్ళకి ఎడమ చేతిలో లెక్క కట్టాలి. అంటే ఇప్పుడు ఈ 2 చేతుల్లో రేఖలు సమానంగా ఉంటాయంటారు, ఇవి కూడా తేడా ఉంటాయి. చాలా వరకు కొంతమందికి సమానంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఉంటే ఖచ్చితత్వం అంటే ప్రాక్టికల్ గా ఏదైతే చేస్తున్నాడో అవే యోగిస్తోంది, అవే అది రిజల్ట్ బాగా వస్తుంది. ఓకే. లేనప్పుడు ఏంటంటే రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం 2 చేతుల్లో తేడాలు ఉన్నాయనుకోండి, ఆ లక్షణాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. అది నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, మీరు చూసుకున్నా మీకు తెలుస్తుంది. ఓకే. అండ్ ఇంతకు ముందు మీరు చెప్పారు మా సంబంధించి అదృష్ట రేఖ గురించి, శిరోరేఖ గురించి, హృదయ రేఖ గురించి, జీవిత రేఖ గురించి, వీటన్నిటి గురించి. అంటే ఇందాక నేను అన్నాను కదా, ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తేనే కానీ మనం ఇప్పుడు నమ్మలేని పొజిషన్కి వెళ్ళిపోయారు చాలా వరకు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు వాళ్ళ పేర్లు చెప్పొద్దు, ఎవరివి చెప్పొద్దు, మీ దగ్గర ఉన్న వాటి ద్వారా ఏమైనా 2-3 ఉదాహరణలు చెప్పగలరా? నేను 1975 నుంచి కూడా అంటే సుమారు 49 సంవత్సరాల నుంచి ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ చేతులను ప్రింట్ తీసేవాడిని ఇలాగా. ఆ తర్వాత మన కెమెరా పెట్టి తీసేవాడిని 80ల్లో. అది అంతా ప్రాసెస్, కెమెరా తీయటం, ఫోటో తీసుకోవడం. ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది కనుక ఇప్పుడు సెల్లో తీస్తున్నాం. నేను తీసుకుని దాంట్లో నా స్టోర్ చేస్తాను అనమాట, నా ల్యాప్టాప్లో ఉంటాయి. ఇవి వాస్తవం అని చెప్పడానికి. మీరు జీవిత రేఖ గురించి అడిగారు కనుక నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది జీవిత రేఖ చూడండి. జీవిత రేఖ ఇక్కడ ప్రారంభం అవుతుంది, ఇక్కడ వరకు వెళుతుంది. అంతా ఒకలా ఉందా? మధ్యలో కట్ అయింది. ఇక్కడేమో చిన్న ఐలాండ్ లా ఉందా? ఇక్కడ అవును. ఇక్కడేమో డల్ అయిపోయింది. అవును. నా రేఖ చూడండి, మీది సంపూర్ణంగా ఉంది. ఇది ఒక వ్యక్తిది. అవును. అంటే ఇక్కడ ఇటు ప్రారంభం కదా, ఇక్కడికి వచ్చేసరికి బాల్యం, అంటే ఇక్కడికి వచ్చేసరికి 18, 23 అలాగ అవుతుంది. అప్పుడు కొంచెం అవాంతరాలు వచ్చినాయి. అవును. తర్వాత ఇక్కడ వచ్చేసరికి 50 అలా అవుతుంది. 50 దగ్గర నుంచి ఈ తర్వాత భాగం అంతా కూడా మళ్ళీ ఇక్కడ ఉంది జీవితం. అంటే ఇక్కడ ఏదో ఒక రుగ్మతతోటి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడ్డాడు. ఇతను తెలుసు నాకు. అంటే ఇక్కడ వచ్చేసరికి తీవ్రమైన డయాబెటిక్ వచ్చేసి అంటే యాక్టివిటీ తగ్గిపోతా ఉంటది. అయితే ఉంది, రేఖ అయితే ఉంది, పూర్తిగా మరుగు అవ్వలేదు. తెలుస్తోంది, క్లియర్ గా తెలిసిపోద్ది ఇలాగా. అది వాస్తవమే కదా. ఇక్కడ జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు ఇతనికి ఇక్కడికి వచ్చేసాడు, ఏజ్ 65 ఎంతో వచ్చేసాడు. చెప్పాము, ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, ఇలా ఉంది అంచేత అప్పుడు దీన్ని ఎడమ చేయి కూడా చూడాలి. కింద నుంచి రేఖ సన్నబడుతుంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎలాగ సన్నబడుతుంది. అంటే ఎవరికైనా ఇక్కడ వచ్చేసరికి 80 దగ్గర 70 దగ్గర వచ్చేసరికి సన్నబడుతుంది. అది వయసు రీత్యా. ఇది వయసు రీత్యా కాదు, ఇది అనారోగ్యం రీత్యా. అర్థమైందా? అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను మీకు, జీవిత రేఖ. ఇది చూడండి, ఈ జీవిత రేఖ ఎలా ఉంది మొత్తం. ఇదంతా జీవిత రేఖ బాగానే ఉంది, అక్కడి వరకు ప్రాబ్లం గా ఉంది.
ఇక్కడ నుంచి. అంటే ఇక్కడికి వచ్చేసరికి అతనికి 24, 25, ఇక్కడ వచ్చేసరికి 44. అంటే ఒక 20 సంవత్సరాల పీరియడ్ అతని జీవితం అనారోగ్యంతో అస్తవ్యస్తంగా ఉంది. అతను డిసీజ్ కారణమైంది, అది రెక్టిఫై అయిపోయింది. ఇప్పుడు ఇతను నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు, అంటే అతనికి 20 సంవత్సరం వయసు నుంచి తెలుసు. ఇప్పుడు 45లోకి వచ్చేసాడు. ఇప్పుడు జాగ్రత్తలు చెప్పాము. జాగ్రత్తలు చెప్పినప్పుడు మెడిసిన్ తీసుకోవటం, ఆహారము, ఫుడ్, వీటిల్లో కొన్ని పనులు కొన్ని మనం చేయకూడనివి ఉంటాయి, కొన్ని అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు రెక్టిఫై. ఇది అంతా బాగుందిగా, ఇది వాస్తవం కదా. మరి ఇది ఇతను అంటే మరి అలా చెప్పకూడదు, కోపగిస్తుంటారు వాళ్ళందరూ. అయితే నా దగ్గరికి రావడానికి ముందు ఎవరి దగ్గరకో వెళ్తే వారానికి ఒకసారి లేకపోతే నెలకోసారి హోమాలు ఏవో చేయమని. అతను ఏం చేశాడు, హోమం చేసేస్తే నెలకోటి చేస్తేనే తగ్గిపోద్ది అంటున్నారు, నెలకు కాదు రోజు చేయించేస్తానని చెప్పేసి నిజం ఇంటి దగ్గరే ఒక పెద్ద షెడ్ వేసి అవన్నీ తెచ్చేసి మెటీరియల్ ఓ నలుగురిని పురమాయించి డబ్బులు ఉన్నాయి, ప్రతిరోజు చేసేయడమే. అతనికి కొన్ని రోజులు పోయేసరికి ఒక రకమైన విసుగు వచ్చింది, చేసేవాళ్ళకి విసుగు వచ్చింది. అంటే అలవాటు కింద మారిపోయింది వీళ్ళకి. వీళ్ళు ఏదో మధ్యలో లేవటం, సిగరెట్లు తాగటం, లేకపోతే ఛాయ్ తాగటం, ఏదో చేయటం. అతను అలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏదో పలకటం నా దగ్గరకు వచ్చాడు. అవి కాదు అసలు, నువ్వు నీ జీవితం ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది. ఆ చేసే వ్యాపారాలు, వృత్తులు, వాటిని కొంచెం సింపుల్గా ఉండేలాగా, ఎక్కువ శ్రమ పడకుండా ఉండేలాగా నేను నియంత్రించుకో. ఇక్కడ వ్యాధి ఒక 2 రకాల వ్యాధులు వచ్చినాయి, వాటిని నియంత్రించుకోవడానికి మెడిసిన్ తీసుకుంటూ ఉంటూ జాగ్రత్త తీసుకో అవన్నీ చెప్పా. మధ్య మధ్యలో ఆతృతపడి మళ్ళీ వచ్చేవాడు, అవన్నీ బంద్ చేస్తాడు. ఇంకా దాని బదులు ఏమన్నానంటే దానికైనా చక్కగా ఎవరికైనా దానం చేయి, ఎవరికైనా ఉపయోగపడేటువంటి పనులు చేయి, అది నీకు మంచి చేస్తాడు. చేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడు, బాగానే ఉంది, ఇంత బాగానే ఉంది. ఓకే, ఇది జీవిత రేఖ. ఇది జీవిత రేఖ. ఇంకోటి శిరోరేఖ గురించి చెప్తా మీకు. శిరోరేఖ, ఇది జీవిత రేఖ, శిరోరేఖ రెండు కూడా ఇక్కడ స్టార్టింగ్ లో ఎలా ఉన్నాయి చూడండి, డల్ గా ఉంది కదా. అవును. ఇక్కడ కూడా డల్ గా ఉంది, ఇది ఇలా విడిపోయినట్టుంది, ఐలాండ్ అంటాం దీన్ని. శిరోరేఖ మీద కూడా ఈ కుర్రాడే, ఎంతో వయసు కాదు, 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటాయి. ఈ కొంచెం ఇతనికి దాన్ని ఏమంటామంటే హైపర్ యాక్టివిటీ అంటాం. అంటే ఆలోచన స్పీడ్గా, అంటే అంత కరెక్ట్గా ఉండదు. అలాగే హెల్త్ కూడా, ఇతని చేతులు కూడా చూడండి ఇలాగ పూర్తిగా తెరవలేడు అన్నమాట. ఈ శాస్త్రం చెప్తుంది కదా. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడిపోయి అక్కడ కంగారు పడకండి, నెమ్మదిగా అతన్ని కోపపడకుండా, అంటే అతను ఏం చేస్తాడంటే చేతులు ఏదంటే టప్పనే ఇసిరేస్తాడు, పగల కొట్టేస్తాడు. ఇందాక మీరు చెప్పినట్లు ఒక మనుషులకి కూడా ఆలోచించకుండా ఇది అంటే అస్తవ్యస్తంగా ఆలోచన. అప్పుడు అలాగే తింటాడో లేకపోతే లేదు, ఒకసారి ఒకటి ఇష్టమైన తింటాడు, ఒకసారి. అప్పుడు ఏం చేస్తారు పాపం వాళ్ళు, ఓర్పు నశించిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు చిన్న దెబ్బ వేయటం లేకపోతే కసురు చేయకూడదు. అలాగే వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకుంటే మన దగ్గరికి వస్తాడు. అప్పుడు అతనికి నచ్చినట్టు చేయొచ్చు. అలా చేస్తే ఇక్కడ బాగానే ఉందిగా, ఇక్కడ నుంచి బాగుంది, అలాగే జీవితానికి ఇక్కడ నుంచి బాగుందిగా. అంచేత జీవితాన్ని దీన్ని మనం శిరోరేఖని కలిపి చూసి ఆ రుగ్మతని మనం ముందుగా పసిగడితే దానికి నివారణ చేయొచ్చు. ఓకే, ఇది శిరోరేఖ. అదృష్ట రేఖ చూడండి, ఇక్కడ నుంచి బాగానే ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ కట్టే 2 కింద అయింది. అదే ఎడమ చేతిలో కూడా చూడండి సేమ్, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా. అంటే ఈ వయసు వచ్చేసరికి అంటే సుమారు 40 వచ్చేసరికి ఇక్కడ బలహీనపడి ఇక్కడ సమస్యలు వస్తున్నాయి. ఆ సమయంలో మనం అతనికి ఆ వయసులో చేయకూడనేటువంటి వ్యాపారాలు, రిస్కులు కొన్ని ఏవో చేద్దాం అనుకుంటాడు. నేను రొయ్యల చెరువులు పండిస్తాను, లేకపోతే షేర్ మార్కెట్కి వెళ్తాను, లేకపోతే ఈ బెట్టింగ్స్ అలాంటి వాటికి వెళ్ళకూడదు, రిస్క్ అని చెప్తాము. వింటాడు లేకపోతే లేదు, అది విషయం. కానీ ఇప్పుడు ఏమంటారు, మిగతా శాస్త్రాల దగ్గరికి వెళ్తే చూడండి ఇవేమి తెలియదు. వాడి దగ్గర డబ్బు ఉంది, మంచి కారు, మంచి దర్జాగా వచ్చాడు, వాడికి కావాల్సినంత ఇస్తున్నాడు. ఓహో ఈ చేసేద్దాం, ఈ క్రియ చేసేద్దాం, నువ్వు ఎంత
అని చెప్తారు, డౌన్ అవుతాడు. ఇది అదృష్ట రేఖ. అదృష్ట రేఖ. హృదయ రేఖ అంటే ఇది. ఓకే, ఇది చూడండి హృదయ రేఖ ఒక సింగిల్ లైన్ కింద ఉందనుకోండి, మన రిలేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. దీంట్లో ఇలాగా కొంచెం అడ్డగీతలు గొలుసులా ఉంది. ఇక్కడ కూడా గొలుసులా ఉంది కదా, అది ఎంత దూరం ఉందో అంతవరకు ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి బాగుంది. అంటే వయసుని ఇలా లెక్క కడతాం. అంటే ఇక్కడ ఇతను రిలేషన్స్ లో కొంత ఇబ్బంది పడతాడు, దాన్ని సరి చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వైవాహిక రేఖ. వైవాహిక రేఖ గురించి చెప్తా. ఇదిగో ఇక్కడ 2 ఉన్నాయా, ఇక్కడేమో రేఖ ఇలా విడిపోయింది, దీనికి తోడు ఇక్కడ గొలుసులా ఉంది, ఇక్కడ కూడా అంతే. అవును, 2గా విడిపోయింది. ఇక్కడ ఒకటే ఉంటుంది చూడండి. అవును, ఇలాగ ఉండి హృదయ రేఖ ఎలా ఉండి వైవాహిక రేఖ ఎలా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఘర్షణలోకి వెళ్తారు. దాన్ని సరి చేసుకోమని చెప్తాం. ఎంతకాలం కొనసాగుతుందో దాన్ని మినిమైజ్ చేసుకోవాలి. అలాగా వాళ్ళు మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు. ఇది డిస్టర్బ్ అయింది, ఇక్కడ 2 కింద ఉంది. అవును, ఇక్కడ 2 ఉన్నాయని 2 పెళ్లిళ్ళు కాదు, ఇక్కడ ఒకటిలో అయినా చివరికి విడిపోయింది. దీనికి కారణం హృదయం ఇక్కడ. అంచేత మనం దాన్ని సరి చేయొచ్చు, సరి చేసుకోవచ్చు. వాళ్ళు సరి అయ్యారు. ఇప్పుడు మరి ఎలాంటి రేఖ ఉంటే అసలు పెళ్లి కాదు అని చెప్తారు? అది ఆ ఎగ్జాంపుల్స్ తేలేదు, నేను ఉన్నాయి నా దగ్గర, నేను తేలేదు. ఇప్పుడు మా ఇంటికి వస్తే నేను అన్నీ చూపెట్టగలను. ఇక్కడ అంటే ఏదో వస్తువు కొన్ని ఫొటోస్, ఇవి ఫోటోల కింద వేయించాను, అదే మీరు అడుగుతున్నారు కదా అని. నా సెల్లోను ల్యాప్టాప్లో అయితే చాలా ఉంటాయి. ఇది కూడా చూడండి, ఇక్కడ ఈ వైవాహిక రేఖ ఇది చూడండి, ఇలా డిస్టర్బ్డ్ గా ఉంది. బాగా కనపడుతుందా? కనిపిస్తుంది. ఏమంటే అక్కడ కనపడుతుందా మీకు? 2 చేతుల్లో కూడా చూసావా? 3-4 రేఖ కింద ఇలా విడిపోయినట్టు. ఇక్కడ కూడా చూడండి హృదయ రేఖ ఇలాగా కొద్దిగా గజిబిజిగా ఉంది. ఇక్కడ మధ్యలో తెగినట్టుంది. తెగింది. ఆ ఏజ్ వచ్చేసరికి వీళ్ళ భావాలు వస్తాయి అన్నమాట, వ్యతిరేక భావాలు వస్తాయి. దాన్ని మనం సరి చేసుకోవచ్చు. ఇలాగ ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అంటే నా ల్యాప్టాప్ లో ఉంటాయి, నా సెల్లో ఉంటాయి. ఏదో కొంతమంది మీ ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నారు కదా అని తెచ్చాను ఇవి. అన్ని మోసుకు రాలేను, ఈ రికార్డ్ అంతా మోసుకు రాలేను. ఓకే, ఇలాంటివే లైవ్ ఎగ్జాంపుల్స్ తోటే నేను ఈ బుక్స్ రాశాను.